వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. ఉత్తినే 1000 రూపాయలు వస్తేనే ఎగిరి గంతేసి తీసుకుంటాం. కోటి రూపాయలంటే అన్ని వదిలేసైనా వచ్చేస్తాం. అలాంటిది 10,000 కోట్లు లాటరీలో వస్తే ఎవరైనా ఏం చేస్తారు? మంది మార్బలాన్ని వెంటేసుకుని వచ్చి అట్టహాసంగా ప్రైజ్ మనీ అందుకుని వెళ్తారు. కానీ అమెరికాలో కథ అడ్డం తిరిగింది. సౌత్ కరోలినా రాష్ట్రంలో 10,000 కోట్లు లాటరీలో గెలుచుకున్న ఓ వ్యక్తి ఇప్పటి వరకు దాన్ని తీసుకోవడానికి రాలేదు. కనీసం ఆ లాటరీ గెలిచింది స్త్రీనో పురుషునో కూడా తెలీదు. అమెరికా చరిత్రలోనే ఇంత పెద్ద లాటరీ గెలవడం సెకండ్ టైం. సింప్సన్ విల్లేలోని కేసీ మార్ట్లో గత సంవత్సరం అక్టోబర్లో ఈ లాటరీ కొన్నారు. కొన్ని నెలల తర్వాత రిజల్ట్ చూసి ప్రకటన ఇచ్చారు. కానీ ప్రథమ స్థానంలో నిలిచిన వ్యక్తి ఇంతవరకు ఎవరో బయటికి రాలేదు. 10,000 కోట్ల రూపాయలు లాటరీలో గెలిచిన వ్యక్తి దాన్ని తీసుకోకపోవడం అమెరికాలో మిస్టరీగా మారింది. బాగా ఎక్కువగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే 10,000 కోట్లు గెలిచినట్లు తెలియగానే ఆ వ్యక్తి గుండెపోటుతో చచ్చిపోయి ఉంటాడని చెప్పుకుంటున్నారు. మరికొందరు ఆ వ్యక్తి బయటకు వస్తే తన పాత నేరాలన్నీ వెలికి తీస్తారని భయపడి దాక్కుని ఉంటాడని భావిస్తున్నారు. అతను పెద్ద క్రిమినల్ అయి ఉంటాడని, లాటరీ అమౌంట్ తీసుకునే ముందు పోలీసులకు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉండడంతో తప్పించుకు తిరుగుతున్నాడని సింప్సన్ విల్లేలో గుసగుసలు ఆడుకుంటున్నారు. ఇంకొందరేమో ఆ లాటరీ టికెట్ గాలికి ఎగిరిపోయి ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా 1000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అలాగే ఉండిపోయాయి. అయితే ఏప్రిల్ 19లోపు ఆ వ్యక్తి వచ్చి డబ్బు తీసుకోకపోతే ఆ లాటరీ క్యాన్సిల్ అయిపోతుందట. ఆ తర్వాత వచ్చిన డబ్బు అయితే ఇవ్వరు. ఏదేమైనప్పటికీ 1000 కోట్ల రూపాయలు లాటరీ తెలిగితే వదులుకున్నాడంటే మరి ఆయన వెనకాల ఏం కారణం ఉందో మనకి తెలిస్తే కదా. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.